अजाड्यम् अर्पणत्वञ्च हनोमत्सवलात्तवे पूज्याय राघवेन्द्राय सत्यधर्म रताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे सर्वे सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुगुणशालिनः। మన శాస్త్ర పురాణాలలో అపౌరుషేయమైనటువంటి వేదాన్ని గురించి వేదోకిలో ధర్మమూలం అన్నారు. ఈరోజు ధర్మానికి మూలమైనటువంటిది అది వేదం. వేదం అంటే ఇది ఏ ఒక్కరు ప్రయత్నపూర్వకంగా నిర్మించినది రచించినది కాదు, అపౌరుషేయంగా ఉన్నటువంటి వాంగ్మయం ఈ వేద వాంగ్మయం. అందువల్ల వేదాన్ని అపౌరుషేయ వాంగ్మయం అని కూడా పిలుస్తారు. ఇలాంటి అపౌరుషేయ వేద వాంగ్మయమే సనాతన హిందూ ధర్మానికి వైదిక ధర్మానికి ముఖ్యంగా మూలమైనటువంటిది. ఈ వేదం రాశీభూతంగా ఉన్నటువంటి వేదాన్ని వేదవ్యాసుల వారు అవతారం చేసి 4 వేదాలుగా ఋగ్వేదం వేద సామవేదంగా దాన్ని విభజించారు. ఆ 4 వేదాల్లో ముఖ్యంగా అవాంతర శాఖలను ఋగ్వేదంలో 24 శాఖలను, యజుర్వేదంలో 101 శాఖలను, సామవేదంలో 1000 శాఖలను, అథర్వణ వేదంలో 12 శాఖలుగా ఈ రాశీభూతంగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించి ఆ 4 వేదంలో అవాంతర విభాగంగా ఇలా విభాగాలను చేశారు. మరియు ఆ వేద విభాగంలో సంహిత, ఆరణ్యక, బ్రాహ్మణ, ఉపనిషత్తులు అనే విభాగాలు. దాని అర్థాలను తెలుసుకోవడానికి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష, కల్ప అనేటువంటి చరణాలు, వీటి ద్వారా అపౌరుషేయమైనటువంటి వేదాన్ని, వేదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ఇది మార్గం అని చెప్పారు. అలాంటి వేదాన్ని మూలంగా పెట్టుకుని వేదార్థ నిర్ణాయకమైనటువంటి 4 అధ్యాయాలతో 16 పాదాలతో 222 అధికరణాలతో 564 సూత్రాలతో కూడినటువంటి శాస్త్రం అది బ్రహ్మమీమాంసా శాస్త్రం అంటారు. అలాంటి బ్రహ్మమీమాంసా శాస్త్రాన్ని సూత్ర రూపంగా వేదవ్యాసుల వారు రచయించారు. ఆ బ్రహ్మ సూత్రాలకు మతత్రయాచార్యుల వారు, శ్రీ శంకరాచార్యుల వారు, శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ మధ్వాచార్యుల వారు ఆ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం, భాష్యాలను రచయించారు. ఇకపోతే ఈ వేదం అపౌరుషేయమైనటువంటి వేదంలో ఈరోజు ఇప్పుడు ఇచ్చేసేటప్పుడు మనం చూసాము, ఇన్ని శాఖలుగా విభజించబడినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనంలో ఉన్నటువంటి శాఖలు భారతదేశం మొత్తం మీద 12 శాఖలు ఏమో మొత్తానికి అధ్యయన పరంపరలో ఉన్నాయి. మిగతా శాఖలు అధ్యయన పరంపర నుండి విచ్ఛిత్తి అయినందువలన ఇప్పుడు ఆ శాఖలు నామమాత్రంగా మిగిలిపోయినాయి. కొన్ని శాఖల యొక్క నామాలు కూడా నాకు తెలియకపోయినాయి. చరణ వ్యూహ అనేటువంటి సూత్రంలో ఈ వేదాలు, దానికి ఉన్నటువంటి శాఖలు, వీటన్నిటినీ పొందుపరిచారు. దానికి భాష్యాన్ని కూడా రచించారు. అందులో భాగంగా చెప్పాలంటే ఈరోజు సామవేద పరీక్ష ఇక్కడ జరుగుతా ఉంది. ఇది విన్నాను. ఇప్పుడు యావత్ భారతదేశంలో కలిపితే 3 శాఖలు మాత్రమే ఇప్పుడు అధ్యయన అధ్యాపన పరంపరలో ఉన్నటువంటిది. ప్రాణాయామి శాఖ, గౌతమ శాఖ, జైమిని శాఖ. ఈ 3 శాఖలు వదిలేస్తే 1000 శాఖలకు గాను 3 శాఖలే ఇప్పుడు అధ్యయన అధ్యాపన పరంపరలో ఉంది. అంటే మా దౌర్భాగ్యం ఎంతవరకు వచ్చింది అంటే, మా పిల్లలను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఏదో పెద్ద గొప్ప ఆఫీసర్ కావాలి అనేటువంటి ఒక తపనతో సనాతన వైదిక పరంపరలో ఉన్నటువంటి మా పెద్దలు దాన్ని అధ్యయన అధ్యాపనలో ఉంచుకున్నటువంటి
ఈ అపౌరుషేయమైనటువంటి వేద వాన్మయాన్ని మనం వదిలేస్తాం. ఈ వేద వాన్మయము దాన్ని అధ్యయనం చేసేవారు దాని యొక్క మహత్వం చెప్పేటప్పుడు వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అన్నారు. అంటే పరమ మంగళమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరు వేదాధ్యయనం చేస్తారో వారు మంగళమైనటువంటి వ్యక్తి అని శాస్త్రం చెప్పలేదు. ఇలాంటి మంగళమైనటువంటి వేద వాన్మయాన్ని మనం వదిలేసి అమంగళమై మనం ఏదో పెద్దగా సాధిస్తామని వెళ్తున్నాం. అంతేకాకుండా ఈ అధ్యయన అధ్యాపన పరంపరలో స్వశాఖాధ్యయనం అనేటువంటిది చాలా ముఖ్యం. దాన్ని వదిలేసాం. ఎందుకంటే మా శాఖ యాదో మాకు తెలియదు, మా శాఖ అధ్యయనం చెప్పేవాళ్ళు అధ్యాపన చేసేవాళ్ళు ఎవరో మాకు తెలియదు. అందువల్ల ఇతర శాఖలు మనకు ఏ శాఖలైతే లభ్యంతో ఏ శాఖలైతే బోధిస్తున్నారో మా శాఖను వదిలేసి ఆ శాఖను అధ్యయనం చేస్తున్నాం. దాన్ని మన వైదిక పరంపరలో ఒక తిట్టుగా తిట్టేటప్పుడు శాఖారండ అంటారు. ఎవరైతే స్వశాఖ అధ్యయనాన్ని వదిలేసి ఇతర శాఖను అధ్యయనం చేస్తారో వారిని తిట్టడానికి శాఖారండ అని ఉపయోగిస్తారు. అలా కాకుండా మనం మన పిల్లలకు సకాలంలో ఉపనయనాది సంస్కారాలను గావించి వారి అధ్యయనంలో అర్థవర్షం బ్రాహ్మణ ఉపనయీత తమధ్యాపయీత అని వేదం మనకు చెబుతా ఉంది. మనం ఆ ఉపనయనము చేయడం లేదు, అధ్యయనము చేయడం లేదు. ఇలా మనము మన తనాన్ని వదిలేస్తున్నాం. పాశ్చాత్యుల లేంచుల సంస్కారాలను సంస్కార ఆవాసాలు వాటిని మనం ఆకర్షితులై మన వైదిక విద్య పరంపరను మనం వదిలేస్తున్నాం. ఇది కాకుండా దీన్ని సంరక్షించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో మన త్రిమతస్థ పీఠాల్లో ఒకటైనటువంటి కంచి కామకోటి పీఠం తరఫున పరమాచార్యుల వారు ఈ వేద సంరక్షణ కోసం ఎంతో తపన పొంది వారి తపస్సు, వారి ప్రయత్నం, వారి సంకల్పాన్ని దృఢంగా చేసి ఈ వేద సంరక్షణ కోసం ఎన్నో ప్రణాళికలు చేశారు. అలాంటి పీఠం తరఫున మరియు బ్రాహ్మణ సముదాయం మన తిరుపతి నగరం తరఫున ఈ వేద పరీక్షలు, వేద సభలను ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇందులో భాగంగా ఇతర స్థలాల నుండి ఇక్కడ త్రిమతస్థ వేద విద్యార్థులు ఇక్కడ రావడం, అందరూ కూడా కలిసికట్టుగా వేదాధ్యయనంలో ఇక్కడ పాల్గొనడం, పరీక్షలలో పాల్గొనడం, ఈ వైదిక పరంపర సంరక్షణకు మీ వంతు కృషి చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ సభ ముఖ్యస్థులు, విద్వాంసులు, సభలకు విద్వాంసులు, ముఖ్యస్థులు, దాతలు ఉంటే కాదు, విద్యార్థులు రావాలి. అలా వివిధ విద్యాపీఠాల నుండి విద్యార్థులు ఇక్కడ ఇచ్చేసి ఈ సభలో పాల్గొని వారి వారి ప్రతిభను ఆవిష్కరించి వేద సంరక్షణ కోసం వారి వంతు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పేరు పేరున పిల్లలను, విద్యార్థులను మనం సంతోషంగా అభినందించి ఆశీర్వదిస్తున్నాం. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి విద్వాంసులు, పెద్దలు అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ సదవకాశం మనకు కంచి పీఠానికి, మంత్రాలయ పీఠానికి చాలా సంబంధం. ఎందుకంటే కంచి పీఠం తరఫుననే మంత్రాలయానికి అప్పట్లో 1980 ఆ ప్రాంతాల్లో 78-80 ప్రాంతాల్లో కంచి పరమాచార్య వారు మనకు పూర్వాశ్రమంలో పాఠం చెప్పినటువంటి గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మరియు ఇతర గొప్ప వ్యాకరణ తండ్రికి శేషావధాన్ వారు, సృష్టి సీతారామ శాస్త్రి గారు, ఏరి సూర్యనారాయణ శాస్త్రి గారు, మాణిక్య శాస్త్రి గారు, ఇలాంటి గొప్ప గొప్ప విద్వాంసులందరినీ కూడా మా మంత్రాలయ పీఠానికి పంపించి కొన్ని సంవత్సరాల పాటు వారిని అక్కడే ఉంచి వారికి మన రాఘవేంద్ర స్వామి వారి మండలి తరఫున అన్ని విధాల వారికి సన్మానాలు, సత్కారాలను, సంభావనలు చేస్తూ అక్కడ ఈ వైదిక పరంపర పరిరక్షణ కోసం అన్ని వ్యవస్థలు మనం అంతర్గతం చేశాము. ఆ విద్వాంసులందరినీ కంచి పరమాచార్య వారు పంపించారు. అలాంటి పంపించినటువంటి విద్వాంసులు, గొప్ప గొప్ప విద్వాంసులు యావత్ భారతదేశంలో వారిని మించినటువంటి ఆయా శాస్త్రాల్లో ఇంకొక విద్వాంసులు మనం చూడడానికి లేదు. అలాంటి పెద్ద పెద్ద విద్వాంసులు మంత్రాలయంలో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పాటు అక్కడ ఉండి పాఠ ప్రవర్తనాలు చేశారు. దానికి కంచి పరమాచార్యుల వారు ముఖ్యంగా వారిని అందరినీ పంపించారు.
అంతేకాకుండా ఇక్కడ గొప్ప గొప్ప విద్వాంసులుగా ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే సామవేద పరీక్షలు జరుగుతా ఉన్నాయి దానికి మన రామచంద్ర జోషి గారు అని ఉత్తర కర్ణాటక వాళ్ళు దక్షిణ కర్ణాటక వాళ్ళు మంత్రాలయంలోనే ముందుగా సామవేద అధ్యాపకులుగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఆ విద్యాపీఠంలో సేవలు అందించి పాఠ ప్రవచనాలు చేశారు. అలాంటి వారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పారాయణకర్తగా ఉండి విద్యాపీఠంలో ఉండి వృత్తిలో నివృత్తి అయ్యారు. మరలా మంత్రాలయానికి రావాలని వారికి మనం సభాముఖంగా శేషాద్రి గారు, పట్నం గారు, గణపతి భట్ గారు, ఇతర విద్వాంసులు చంద్రశేఖర గణపాటి గారు వారందరూ కూడా గొప్ప వేద శాస్త్ర అధ్యయనం చేసిన వారు. మంత్రాలయ క్షేత్రంలో మన కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప విద్వాంసులు. వారి సమక్షంలో వారి దగ్గర వారు చదివారు. మేము కూడా వారి దగ్గర న్యాయశాస్త్రం చదివాము. అంతేకాకుండా మంచి ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరనే అధ్యయనం చేసిన వారు. అంటే మేమంతా ఒక రకంగా న్యాయశాస్త్రంలో సతీర్థులం. అందువల్ల వస్తున్నటువంటి అనుబంధం, అలాంటి అనుబంధంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి సభలకు రావడం, స్వాముల వారితో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం, వైదిక ధర్మ పరిరక్షణ కోసం మనం ఎంతో దాదాపుగా గంట సేపు సుదీర్ఘమైనటువంటి చర్చల్లో మనం గావించాం. చాలా సుముఖంగా అన్ని విషయాలు మనం మాట్లాడాం. ఇప్పటి కాలంలో ముఖ్యంగా వైదికులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. త్రిమతస్థుల్లో ఎలాంటి మేమందరం కూడా వైదికులం. మనకు మన ధర్మాన్ని ఆచరించడానికి మన మతాచార్యుల వారికి ముఖ్యమైనటువంటిది వేదం. ఆ వేదం మనందరికీ సమానం. గాయత్రీ జపం మనందరికీ సమానం. మనమందరం కూడా బ్రహ్మసూత్రాలను ఆదరించి శాస్త్రాలు అధ్యయనం చేసేవాళ్ళం. అందువల్ల మనలో వీరు శంకర మతం వారు, వీరు రామానుజ మతం వారు, వీరు మధ్వమతం వారు అనేటువంటి భేదాలు లేకుండా మనందరం కూడా వైదిక ధర్మ పరిరక్షణ మన ముఖ్య ధ్యేయం అనేటువంటి భావాన్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల్లో అద్దులు వేరు, స్మార్తులు వేరే, శ్రీవైష్ణవులు వేరేని వారి నోటికి వచ్చినట్టు సమాజ విద్రోహ శక్తులందరూ కూడా ఇలా చేస్తున్నారు. మనకు మతప్రేరాచార్యుల వారు చాలా గౌరవాస్పదులు. వారు చేసినటువంటి సేవలు మనం ముమ్మాటికి మరవలేం. ఒక్కొక్క ఆచార్యుల వారు వారి వారి కాలంలో వారు మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసినటువంటి త్యాగం గాని, బోధ గాని, గ్రంథాలు గాని, వారు చేసినటువంటి పరిశ్రమం గాని మనం ఎప్పుడు కూడా మరవకుండా మనం అందరం కలిసి మనకు మతప్రయాచార్యుల వారు ముగ్గురు, శ్రీ శంకరాచార్యుల వారు, శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ మధ్వాచార్యుల వారు, వారిలో సిద్ధాంతమైన అభిప్రాయ భేదంలో వచ్చే కానీ వైదిక విషయంలో, వైదిక పరంపర విషయంలో కానీ, అంతేకాకుండా బ్రహ్మసూత్ర విషయాల్లో కానీ, అలాగే వేదాంతం, భగవద్గీత, ఇతర అన్ని విషయాల్లో సామ్యం ఉంది. దాన్ని మనమందరం కూడా ప్రతినిత్యం తలుచుకుంటూ మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి సనాతన వైదిక పరంపర రక్షణకు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మనమందరం కూడా కటిబద్ధులుగా ఉండాలి అని సభాముఖంగా తెలియపరుస్తూ, ఈరోజు మనం అధ్యయనం చేస్తే మన జీవితం ఎలా గడుస్తుంది, మనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు, గవర్నమెంట్ మనకు ఆశ్రయం ఇవ్వదు, మనకు ఉద్యోగాలు దొరకవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లక్షల డబ్బును గడిస్తున్నారు అనేటువంటి అపోహలు కానీ ఆలోచనలు కానీ పడకుండా మన మఠాలు, పీఠాలు, కంచి మఠం తరఫున కానీ, రాఘవేంద్ర స్వామి వారి మఠం తరఫున కానీ దివంతస్థ వైదిక విద్వాంసులకు, విద్యార్థులకు ఎల్లప్పుడూ కూడా అన్ని విధాల వారికి చేదోడు వాదులుగా ఉంటూ అన్ని సహకారాలను, ఉద్యోగాలను, ఆదాయ స్కీములు కానీ, వారికి సంభావన వ్యవస్థలు కానీ వీటిని చేయడానికి మా మఠం ఎప్పటికీ సిద్ధంగా ఉంది. మీరు ఎవ్వరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తక్కువ కాదు. సాఫ్ట్వేర్ తంత్రజ్ఞానం ఈ శాస్త్రంలోనే ఇమిడి ఉంది. మనం దీన్ని వదిలేసి ఏదైతే విజ్ఞానం అని ఉందో అదంతా మన వైదిక పరంపరలో ఉన్నటువంటిది, మన అపౌరుషమైనటువంటి వేదవాన్మయంలో ఉన్నటువంటిది. దాన్ని మనం బాగా అధ్యయనం చేసి, భాష్యాంతం అధ్యయనం చేసి మనమందరం కూడా
మన ఈ వైదిక పరంపరాన్ని కాపాడుకుందాం. మీకు అన్ని విధాల ఎవరికైతే శ్రీమంతస్థ విద్యార్థులకు ఆరోగ్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు ఉంటే మా మఠం, కంచి మఠం 2 మఠాలు మీకు అందరికీ కూడా అన్ని సహకారాలు అందించడానికి భగవంతుని యొక్క పాదపద్మాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సంపన్నవాని భవంతు.